హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. డే 1 వ్లాగ్లో అయితే మనం భారత్ ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. ఏముందో మామ, సూపర్. అంతే నేను చెప్పేది భారత్ గురించి మామ. హాయ్ గైస్, మనం అయితే ఇప్పుడు ఒరిస్సా వచ్చాము. ఒడిస్సాలోని నాయగర్ డిస్టిక్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక రామ మందిరం అయితే ఫేమస్ అనమాట. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. ఎక్కడుంది మామ టిఫిన్ కనబడుతుంది. ఇక్కడ మందు షాపు, వైన్ షాపు మార్నింగ్ వేస్తారు మా వాళ్ళు. అబ్బా, మార్నింగ్ వేస్తున్నాడు భయ్యా. ఒడిస్సాలో టిఫిన్ మాత్రం దొరకట్లేదు భయ్యా. ఏపీ వాళ్ళకి అయ్యా మనకు టిఫిన్ కోసం అయితే సెర్చ్ చేస్తా ఉన్నాం. టిఫిన్ షాప్ అయితే అక్కడ ఒకటి ఉంది. అక్కడ బాగుంటుంది అంటవా? బాగున్నా బాగలేకపోయినా మనకు దొరికిందే దిక్కు. అది మాత్రం ఉల్లగడ్డలు తప్ప ఇంకేం లేవురా. ఇక్కడ ఆలు ఫేమస్, ఉల్లగడ్డ ఫేమస్, అన్నిట్లో గడ్డలే. దొరికింది. ఏం దొరికిందా? ఇడ్లీ, వడ, నీళ్ళ చట్నీ. అదేం తెలియదు ఇంకా. వేసారా నాయన? ఉల్లగడ్డ వేసేసారు. నాకు కూడా సేమ్. అంతా ఉల్లగడ్డలు ఫేమస్. కేసరిలోకి చట్నీ, ఉల్లగడ్డ, బటర్ ఉల్లగడ్డ కూడా ఉందిరా. ఉల్లగడ్డ రూపాయలకి హల్వాలో కేసరి తెలియదు కానీ స్ట్రీమ్ కేక్, స్ట్రీమ్ కేక్ అంటే మనకు చున్ను కాగుంది. ఇదైతే చన్నపొట్టు ఒడిస్సా ఫేమస్ స్వీట్ చన్నపొట్టు స్టీమ్ కేక్. అలా టిఫిన్ అయితే తినేసి స్వీట్స్ కూడా అక్కడ నుంచి ప్లాన్ చేస్తున్నాము టెంపుల్కి ఎలా వెళ్ళాలని. సో కార్ అయితే బుక్ చేశాడు మా సారు. ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాము. We are going to now नायगर टेम्पल राम मंदिर को हम लोग जा रहे हैं. మన తెలుగు కదా. ఓకే, మనం నాయగర్ కి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం, రామ్ మందిరం కి. సో ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో టెంపుల్ అయితే ఫేమస్ కదా బ్రో. ఏం బ్రో, टेम्पल फेमस अच्छा लगेगा? अच्छा लगेगा, हाँ बहुत अच्छा लगेगा. सो वीडियो आप देखने के लिए मेरा चैनल फॉलो करो. హిందీ ఫాలో ప్లీజ్. హిందీలో మాట్లాడి హిందీ వచ్చేసింది. ఫాలో చేసుకోండి. బాయ్. ఇక్కడైతే 101. సో 9 రూపీస్ డిఫరెన్స్. పెట్రోల్ మనకి 9 రూపీస్ డిఫరెన్స్ ఉంది భయ్య. మంచి అవుట్ఫిట్ వేసాను, నచ్చితే లైక్ కొట్టుకోండి భయ్య. అండ్ మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. బాగా హైట్లో ఉన్నాయి భయ్య. చాలా దూరం కష్టపడి వచ్చేసాం అనమాట. రోడ్డు అయితే ఘాట్ రోడ్డు. ఇంకా ఇక్కడైతే డస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం ఇంకొక 10 or 15 మినిట్స్ మేబీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇది ఘాట్ రోడ్ ఇలాగే ఉంటుంది. घाट राउंड में तो राउंड वो रोड अच्छा है वो वाला कंप्लीट वी आर पानी मर जी वालो पानी. हां उसको बोला आ जाओ. ये पेड़ो और क्या बोल रहा? तुम क्या बोला? हम गोवा వచ్చినట్టుంది నేనా ఇట్లే ఉంటాయి డబ్బు. నాయగర్ రామ్ మందిర్ టెంపుల్. ఇక్కడ ప్లేస్ అయితే చాలా డౌన్ నుంచి మనం పైకి వచ్చాం. ఇప్పుడు ఇది టెంపుల్కి, ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలి. సో టెంపుల్ పక్కన ఉన్న ప్లేస్ వచ్చేసి ఇదనమాట. షాప్స్ ఉన్నాయి, చిన్న షాప్స్. ఓకే, చెప్పులు అయితే ఇక్కడ పెట్టేయాలి, చెప్పులు. టెంపుల్ అది. ఈ టెంపుల్ వచ్చేసి ఒడిస్సా అయోధ్యగా పిలువబడతారు. ఈ టెంపుల్ వచ్చేసి 2017లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి మరో అయోధ్యగా అయితే ఒరిస్సాలో పిలువబడతారు. ఒడిస్సాలోని నాయగఢ్ డిస్టిక్లో అయితే ఇది ఉందన్నమాట. పత్తేగఢ్ కొండపైనే ఇది ఉంది. సో ఈ టెంపుల్ అయోధ్యలో ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేశారో 2024 జనవరి 22 ఈ టెంపుల్ కూడా అప్పుడే తెరిచి భక్తులను అయితే అలౌ చేశారనమాట. ఇది వచ్చేసి 2017లో నిర్మించారు. అప్రాక్సిమేట్లీ దీనికైతే 150 మంది అయితే వర్క్ చేశారనమాట ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో నిజంగానే ఈ టెంపుల్ బయట అవుట్లుక్ చూస్తూ ఉంటే టెంపుల్ కూడా అలాగే ఉన్నట్టుంది. ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గర ఉన్న షాప్స్ అయితే చూస్తున్నాము. ఎంట్రన్స్ దగ్గర అయితే ఈ టెంపుల్ దగ్గర షాప్స్ ఉన్నాయి. అండ్ లోపలికి అయితే ఇలా వెళ్తా ఉన్నాం అనమాట. ఎంట్రన్స్ వెళ్ళడం మనకైతే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ ఉన్నాయి. మన టెంపుల్స్ దగ్గర కూడా ఈ విధంగా లెఫ్ట్, రైట్, బ్యాక్ సైడ్ టెంపుల్స్ అయితే ఉంటాయి కదా. సో లైక్ దట్ అలాగే ఉన్నాయి అనమాట. బట్ వీళ్ళ కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. మనకి గోపురాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ దేవుడు కనిపిస్తున్నాడు. మీకు కెమెరాలో
వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలీదు. ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే 2017లోనే కట్టారు కాబట్టి అప్పుడు మోడల్కి తగ్గట్టు కట్టున్నారు. సో టెంపుల్ లోపలికి ఆల్మోస్ట్ మొబైల్ అలవ్ లేదు కాబట్టి నేనైతే ఎంత దూరం తీసుకెళ్తాను. సో ఫ్యామిలీస్ వచ్చున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కూల్గా కూడా ఉంది. మేమైతే ఆల్మోస్ట్ మధ్యాహ్నము ఒక 11-12 అయితే అవుతుంది టైము. కానీ ఇంకా కూడా టెంపుల్లో చాలా చాలా కూల్గా ఉంది. పైన అయితే మనకు దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. పైన కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్గా క్యాప్చర్ చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాము. పైన చాలా చాలా బాగుందన్నమాట. అది మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం దీనికి చాలా చాలా అట్రాక్ట్ అవుతారు. ఇంకా అలా కాసేపు కూర్చొని టెంపుల్లో ఈ వీడియో ప్లాన్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో బయట అయితే చిన్న చిన్న టెంపుల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్ మనం అయితే టెంపుల్లో దర్శనం చేసుకొని ఒక రౌండ్ అయితే వేస్తున్నాం అనమాట. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అక్కడ మనమైతే మెయిన్ టెంపుల్లో రాముడు, సీత, లక్ష్మణుని అయితే దర్శనం చేసుకున్నాము. సో మీకైతే ఇప్పుడు టెంపుల్ని అవుట్లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపుల్ మనకి లెఫ్ట్ సైడ్ లుక్ అనమాట. సో ప్రహరీ గోడ కూడా దీనికి చాలా చాలా బాగుంది. అండ్ ఆ కింద మనకైతే ఫ్లోరు చాలా ఇదిగా ఉన్నాయి. ఆ రాళ్ళు అనేది, స్టోన్స్ అనేది చాలా చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా అలాగే టెంపుల్లో అయితే వీడియోస్ ప్లాన్ చేద్దామని చెప్పి నేనైతే ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. వావ్, టెంపుల్ స్ట్రక్చర్ ఉంది, ఇంకా వేరే లెవెల్లో ఉంది. సో ఇంకా మనం అయితే టెంపుల్ పైన ఉన్న శిల్పాలు చూద్దాం రండి, ఐడియల్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్ని చూస్తే ఒక్క రేంజ్లో అయితే ఉందన్నమాట దగ్గరగా చూస్తూ ఉంటే. సో ఇవన్నీ 2017లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ టైంలో కూడా ఇంత మంచి ఆర్కిటెక్చర్స్ ఉన్నారండి. అప్పట్లో అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. మనం కోనార్క్ సన్ టెంపుల్ చూస్తున్నాం కదా, ఇంకా వేరే లెవెల్లో ఉన్నది. ఇక్కడ 2027లో కూడా ఈ కన్స్ట్రక్షన్ ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి పైకి చూశాను భయ, ఇంకా ఒక్క సూపర్గా ఉందన్నమాట. ఇంకా నేనైతే ఇలాంటి టెంపుల్ని మనం దగ్గరగా వచ్చి చూసామని అంటే చాలా చాలా ఫీల్ ఉంటుంది ఇదిగా. సో ఇది నాకు తెలిసి వరాహ అవతారం అనుకుంటాను. సో టెంపుల్ ఫుల్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో బయట ఒక అవుట్లుక్ ఒకసారి చూద్దాం బయట ఎలా ఉందనేది. మనం వచ్చిన రూట్ వచ్చేసి మీకు ఇదనమాట. బ్యాక్ సైడ్ నుంచి మీకు ఇలా ఉంటుంది. సో అక్కడ నుంచి ఫుల్ హిల్, ఇది కొండ పైన అయితే ఉందన్నమాట. పెద్దగొడ్ కొండ అని అంటారు దీన్ని. సో ఈ విధంగా మీకు అవుటర్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మనకి టెంపుల్ లుక్ అయితే సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో టెంపుల్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అనమాట, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చెప్పా కదా గోపురం చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఆంధ్రాలో టెంపుల్ డిఫరెంట్గా ఉంటాయి మన గోపురాలు. ఇక్కడ మాత్రం ఈ గోపురాలు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ ఈ విధంగానే కన్స్ట్రక్షన్ చేశారనుకుంటాను. ఇంకా అలా మనం టెంపుల్ అంతా ఒక లుక్ వేస్తున్నాము. సో మీకైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా అలా టెంపుల్ మొత్తం చూసేసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము బయటకు అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఈ టెంపుల్ లుక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. అక్కడ అయితే చక్రం ఉంది, ఐ థింక్ విష్ణు చక్రం అనుకుంటాను. ఇది రాముడు, విష్ణు అందరూ ఒకే కలయిక కదా. సో రియల్ సైడ్ టెంపుల్ గోపురం అయితే డిఫరెన్స్ ఉంటుంది. నార్త్ సైడ్ ఇది చాలా బాగుంది. మనం కూడా ఆంధ్రాలో ఈ విధంగా ఫుల్ టెంపుల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో టెంపుల్ దగ్గర ప్లేస్ ఈ విధంగా వ్యూ, ఈ విధంగా ఎగ్జిట్ అయితే మనకి బయట వ్యూ అనేది ఒకటి కనిపిస్తుంది. వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. అవుటే పాడవచ్చు. సో బ్యాక్ సైడ్ టెంపుల్ అది బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనం కింద నుంచి అక్కడ కార్లో అయితే వచ్చామన్నమాట. ఆ ప్లేస్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. టెంపుల్కి రైట్ సైడ్ ఇది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టెంపుల్ వేరే లెవెల్లో ఉంటుంది, మిస్ కాకండి. సబ్స్క్రైబ్.